పరోపకార్థం ఇదం శరీరం అన్నది పెద్దల మాట. అంటే ఈ శరీరాన్ని పరోపకారం కోసం ఉపయోగించాలని అర్థం. ఇతరులు కోలుకునేంత కష్టంలో ఉన్నప్పుడు తోటి వారు స్పందించి చేతనైనంత మేర ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని, విద్యాదానం గొప్పదని ఇలా సందర్భానుసారంగా చెప్తుంటారు. అయితే ఏనాటికైనా మారని గొప్ప దానం ఒకే ఒకటి, అదే ప్రాణదానం. ప్రాణదానం చేయడంలో ముఖ్య పాత్ర పోషించేది అవయవ దానమే అని గుర్తుంచుకోవాలి. అవయవ దానం దినోత్సవంను పురస్కరించుకొని వైకే టీవీ ప్రత్యేక కథనం. ఒకరికి రక్తదానం చేయటం ద్వారా మరో ముగ్గురికి ప్రాణదానం చేయొచ్చనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఒక మనిషి అవయవ దానం వల్ల ఎంతో మందికి పునర్జీవం ఇవ్వొచ్చునని ఎంతో మంది అవయవ దాతలు ప్రత్యేకంగా నిరూపించారు. అవయవ దానం చేస్తే అది ఒక ప్రాణాన్ని కాపాడటమే కాదు, ఎన్నో కుటుంబాలకు ఆశను అందించినట్లే. ఈ గొప్ప భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రకాశం జిల్లా కేంద్రంలో ఒంగోలులో వినూత్న ప్రచారం కొనసాగుతుంది. కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న మంచి పుస్తకం నిర్వాహకులు అవయవ దానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. సాధారణ పోస్టర్లు, సమావేశాలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ చూసేలా తమ జేబులకు ప్రత్యేక కార్డులు ధరించి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ అవయవ దాన కార్యక్రమాన్ని ప్రజల్లో చైతన్యం కలిగించడం కోసం దాని యొక్క అవసరాన్ని గుర్తింపజేయడం అనేటువంటి ప్రధాన కార్యక్రమం. ఎందుకంటే మనుషులు అనేటువంటి జీవించిన కాలంలో ఉంటారు. అనేక సందర్భాల్లో వాళ్ళకి గుడ్డివాడి ఊపిరితిత్తులు కానీ, అట్లాగే కాలేయం కానీ, అట్లాగే కిడ్నీలు కానీ, అట్లాగే రకరకాలుగా అయినటువంటి కళ్ళు సమస్యలు వస్తున్నాయి. వాటి వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అలాంటి వాళ్ళకి అవయవాలు అవసరమైనటువంటి కాబట్టి మనుషులతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా తెలియదు. అయితే ఇక్కడ సమాజంలో జరుగుతున్నది ఏంటంటే మరణించిన తర్వాత శవాన్ని తీసుకెళ్ళి దానం చేసేస్తున్నారు. కానీ చనిపోయిన శవాన్ని కూడా ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది, సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది చెప్పడమే మా పని. ఎందుకంటే మెడికల్ స్టూడెంట్స్ కి శరీరం అనేటువంటిది ఉపయోగపడుతుంది. వాళ్ళు ప్రాక్టికల్స్ గా శరీరం మీద ప్రాక్టీస్ చేయాలంటే బతుకుల మీద చేయడానికి ఉంటుంది కదా. ఎందుకంటే మెడికల్ కాలేజీలకి ఈ శరీరం అనేటువంటిది, చనిపోయిన శరీరం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా పాజిటివ్ గా మాట్లాడుతుంది. ఇది మంచి కార్యక్రమం అనేటువంటి దాంట్లో వాళ్ళకి ఒక భావన కలుగుతుంది. అందువల్ల అనేక మంది ఈ మధ్య కాలంలో చనిపోయిన తర్వాత అవయవ దాన కార్యక్రమాన్ని సిద్ధం అవడానికి ఈ కార్డు ఇలా పెట్టుకొని తిరగడం అనేటువంటి చాలా ఉపయోగకరంగా ఉంది. సమాజానికి మంచి భావన వస్తుంది, మంచి సందేశం వస్తుంది. డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు గారు భారతీ నర్సింగ్ హోమ్ వారి యొక్క ప్రేరణతోటి, అట్లాగే ఈశ్వర్లింగం గారు హైదరాబాద్ అమ్మ డొనేషన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రేరణతో మేము పనిచేస్తున్నాము. ఈరోజు భారతదేశంలో సుమారుగా సంవత్సరానికి 11 నుంచి 12 లక్షల మంది చనిపోతున్నారు యావరేజ్న. కానీ మనకు భారతదేశంలో ఆర్గాన్ డొనేషన్కి ముందుకు వచ్చే వాళ్ళు సుమారుగా 69 నుంచి 70 వేల మంది మాత్రమే ఉంటున్నారు. కానీ భారత ప్రభుత్వము సుమారుగా 2,70,000 మందికి కార్నియా అందులకి చూపునివ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నప్పటికీ ఆ కళ నెరవేరటం లేదు. ఈరోజు భారతదేశంలో సుమారుగా 12,50,000 నుంచి 13 లక్షల మంది కార్నియా అంధులు ఉన్నారు. వాళ్ళు నడు వయసులో కార్నియా డ్యామేజ్ కావటం వల్ల అందులు అయిపోయినారు. అటువంటి వాళ్ళ జీవితాలకి మనం ఎంతో ఓదార్పునివ్వచ్చు. మనం చనిపోయిన తర్వాత మన నేత్రాలని దానం చేసినట్లయితే అటువంటి కుటుంబాల్లో వెలుగు నింపే అవకాశం ఉంది. సో ఆ ఉద్యమంలో మేమందరం కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం. ఇక్కడ మంచి పుస్తకం షాప్ దగ్గరికి నేను చిన్న బుక్స్ కోసం వచ్చాను. ఇప్పుడు సుధాకర్ గారు దగ్గర ఉన్న బ్యాడ్ చూశాను. బ్యాడ్ చూసి నాకు అంతకుముందు ఇవ్వాలని ఆలోచన ఉంది, కానీ దీని ప్రాసెస్ ఏంది అనేది విషయం తెలియదు. ఆ బ్యాడ్ చూసిన తర్వాత సార్ని అడగటం, తర్వాత నాగేశ్వరరావు గారు సలహా తీసుకొని ఆయన్ని మొత్తం ఈ విధంగా అన్నది నేను చాలా సంతోషంగా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే బయట అక్కడ ఫ్యాక్టరీలో తయారు కావు మన ఆర్గాన్స్. మనం చనిపోయిన తర్వాత మనం చాలా మంది బతికించగలుగుతాం. చాలా సంతోషం విషయం అది. నేను దాన్ని సంతోషిస్తున్నాను. అదే ఇప్పుడు నా బాడీ మొత్తాన్ని కూడా నేను వచ్చి డొనేట్ చేస్తున్నాను, చేసాను, వీళ్ళని రాసి ఇచ్చాను. అదే విధంగా మా మిస్సెస్ కూడా ఇస్తానంది, ఇంకిద్దరు ఫ్రెండ్స్ కూడా ఇస్తామన్నారు. ఈ బ్యాడ్జ్ పెట్టుకుని తిరగడం వల్ల చాలా మంది అడుగుతున్నారు కూడా మమ్మల్ని ఏందని. ఇదొక మంచి కార్యక్రమం భావిస్తూ, దీన్ని పుణ్య కార్యక్రమం భావిస్తూ
గత 3 సంవత్సరాలుగా అవయవ దానంపై విస్తృత ప్రచారం చేస్తున్నామని, ఇప్పటికే అనేక మందిలో చైతన్యం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇంకా ఎక్కువ మంది ముందుకొచ్చేలా ఈ ప్రచారం ప్రారంభించామని తెలిపారు. ఈ ప్రచారం చూసిన ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అవయవ దానం ఎలా చేయాలి, ఎక్కడ నమోదు చేసుకోవాలి అనే వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సామాజిక బాధ్యతగా అవయవ దానం చేయాలని, మన నిర్ణయం మరొకరి జీవితాన్ని కాపాడగలదని నిర్వాహకులు గుర్తు చేస్తున్నారు. వినూత్నంగా చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. అవయవ దానం ద్వారా మరెందరో జీవితాల్లో వెలుగు నింపాలని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. దాంట్లో మనోడు సంజీవ్ మాట్లాడాడు, మీలాగా చొరవ చేసుకొని అక్కడ బెస్ట్ మాట్లాడింది ఎంతో స్పందన వచ్చిందండి. వెంకటపట్టమని గోరబండ పట్ల చేశారు పక్కకు. మనం యాక్టివ్ ఇక్కడ ఏం చేస్తున్నాం